ఏంటమ్మా విషయం క్లియర్ గా చెప్పాక కూడా ఎందుకు మళ్ళీ గొడవ చేస్తున్నావు? నమ్మకం లేకే నీలా నేను అతన్ని నమ్మను కాబట్టి. అతను చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి కాబట్టి. నువ్వు ఉండాల్సిన చోట మరో దాన్ని పెట్టుకుని దైవకార్యం చేస్తున్నాడు కాబట్టి. ఎలా చేస్తాడు? అలాగా ఎలా చేస్తాడు? సిగ్గు లేకుండా నువ్వు దగ్గరుండి చేయిస్తున్నావా? ఇంత వెర్రిగొరేవు కాబట్టి అతను నీ మెడని మెత్తగా కోస్తున్నాడు. మెత్తగా తెగుతుందని అనుకుంటున్నావు, కానీ నీ ప్రాణం పోతుందని కాస్త కూడా తెలుసుకోలేకపోతున్నావు. ప్లీజ్ అమ్మా, నేను గొర్రెని కాను, వారు కసాయివారు కాదు. మరి కొన్ని గంటల్లో అన్ని సమస్యలకి పరిష్కారం లభించబోతుంది. నా కష్టాలు తీరబోతున్నాయి. ఆవిడ మంచుల కాదు అన్న విషయం బయటపడిపోతుంది. నువ్వు ఆవేశపడి జరగాల్సిన కార్యానికి అడ్డుపడి నా బతుకు గాడిలో పడకుండా చేయొద్దు. రామ్మా, నువ్వు ఫంక్షన్కి రా. నేను చెప్పేది నిజమో అబద్ధమో నీకే తెలుస్తుంది. ఎవరి బతికేంటో తేలిపోతుంది. నా కోసం రా, నా సంతోషంలో భాగం పంచుకోవడానికి రా. కాదే, అదంతా అబద్ధమే. నా మాట విను. ఇక్కడ దాంతో కలిసి పూజ చేస్తూ అది నా భార్య కాదని ఎలా నిరూపిస్తాడు? నీకు మాయమాటలు చెప్తున్నాడే. లేదమ్మా, ఇది నాటకంలో భాగమే. నాటకమా నా బొంద? నీ బతుకు నవ్వులు పాల్చేయడమేనే. అమ్మా, వారి నమ్మకపోతే నమ్మకపోయావు, నన్ను నమ్ము. నమ్మి ఊరుకుంటేనే ఇంతదాకా వచ్చింది. సాయంత్రం నీ అనుమానాలు తీరిపోతాయమ్మా. నీకు నమ్మకం కలుగుతుంది. దయచేసి ఇంకా రచ్చ చేయొద్దు. దేవకి, అమ్మని తీసుకుని నువ్వు వెళ్ళు. సాయంత్రం ఫంక్షన్ హాల్కి రండి. నువ్వు వినవే, నువ్వు వినవు, మారవు. నాకే తృప్తి మిగల్చవు. ఇంకేం మాట్లాడొద్దమ్మా, నువ్వు వెళ్ళు. సాయంత్రం ఫంక్షన్ హాల్కి రావాలి, వచ్చి తీరాలి. తీసుకువెళ్ళు దేవకి.